హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో కృష్ణాష్టమి సందర్భంగా అటుకుల పాయసం ఎలా తయారు చేద్దాలో అన్నది చూద్దామండి. చాలా మంచిగా ఎమ్మీగా సింపుల్ రెసిపీతో మన ఇంటిలో ఉన్న పదార్థాలతోనే తొందరగానే చేయొచ్చు. ఎవరైనా కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు అనుకుంటే, నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు ఈ రెసిపీ మీరు తయారు చేసి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఉండే ప్రాసెస్ అండి. మన ఇంటిలో ఉండే వస్తువులతోనే చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు పాలు, అటుకులు, డ్రై ఫ్రూట్స్, ఇంకా పంచదార, బెల్లంతో కూడా చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పంచదారతో చేస్తున్నాను అనమాట. కృష్ణ భగవంతుడికి చాలా ఇష్టమైనదనమాట అటుకులు. సో అటుకులతో చేసేది ఏదైనా ఆయనకి చాలా ఇష్టం కాబట్టి అటుకుల పాయసం చేసుకుందాం. మనం కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మంచిగా ఒక పాన్ పెట్టేసుకొని, అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని, నెయ్యి కరిగిపోయిన తర్వాత దానిలోకి మనం జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుదామండి. ఈసారి కనుక నేను బెల్లంతో అటుకుల పాయసం చేసినప్పుడు ఆ ప్రాసెస్ చూపిద్దామండి. ఇప్పుడైతే తొందరగానే అయిపోవాలి కాబట్టి నేను షుగర్తో, పంచదారతో చేస్తున్నామండి. పంచదారతో చేసినా కూడా చాలా బాగుంటుంది. స్వీట్ అంటే ఏంటి, మనం కొలతలు చెప్పినా కూడా కొందరికి కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొందరికి కొంచెం తక్కువ ఇష్టం ఉంటుంది. సో మనం చెప్పిన కొలత కాకుండా తక్కువ ఎక్కువ దానిలో చేసుకోవచ్చు. ఈ నేను చెప్పిన పాయసం అయితే ఒక 3 to 4 మెంబర్స్కి హ్యాపీగా తినొచ్చండి. 1/2 లీటర్ మిల్క్లో అయితే ఏ మిల్క్ తీసుకోవాలండి అంటే క్రీమ్ మిల్క్ కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కానీ తీసుకోవాలండి. తీసేసుకొని దానిలో ఒక 1 కప్పు వాటర్ కూడా వేసేసుకొని మంచిగానే బాయిల్ చేయాలండి. నేను అది ఆల్రెడీ ఇంకొక పక్క పొయ్యి మీద పెట్టేసుకొని బాయిల్ చేపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మన జీడిపప్పు ఆల్మోస్ట్ మంచిగానే గోల్డెన్ కలర్ బ్రౌన్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక బౌల్లోకి తీసేసుకుందామండి. బౌల్లోకి తీసుకొని పక్కనే పెట్టుకొని జీడిపప్పు పెట్టిన తర్వాత ఇదే సేమ్ పాన్లోకి 1 కప్పు అటుకులు తీసుకుంటున్నానండి నేను. మీరు కనుక అటుకులు తీసుకున్నప్పుడు పలచగా ఉండే అటుకులు అయితే తీసుకోమాకండి. కొంచెం గట్టిగా ఉండే అటుకులు పులుకులు అలాగ ఉన్నది తీసుకుంటే పాయసం అయితే మంచిగానే వస్తుందండి, మంచి టేస్టీగా ఉంటుంది. తీసేసుకొని అటుకుల్ని నేతిలోనే మంచిగా రోస్ట్ చేయాలండి. మంచిగా రోస్ట్ చేస్తూ అటుకుల్లోనే బాగానే నెయ్యి అంతా కలిసిపోయి మంచి రోస్ట్ అవ్వాలండి. అంటే కలర్ చేంజ్ అవసరం లేదండి. మనం అటుకులు ఒకటి తీసేసుకొని జస్ట్ ఇలా ఇరక్కొడితే అలా సౌండ్ వస్తుంది ఇరిగిపోతున్నట్టు, అది పర్ఫెక్ట్ ఇదన్నమాట. సో మీకు ఇది ఎవరికైనా తెలిసిపోతుంది చేస్తూ ఉండగానే. చాలా బాగుంటుందండి, ట్రై చేయాలి. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. తర్వాత ఇంకా ఇదే ఒక పాన్లో వేరే ఒక పాన్ తీసేసుకొని అండి కొంచెం నెయ్యి పోసేసుకొని అందులో నేను 2 స్పూన్లు పెసరపప్పు అయితే వేస్తున్నామండి. చాలామంది అయితే కొంచెం పెసరపప్పు ఎక్కువ వేస్తారు, కానీ నేనైతే ఇక్కడ అటుకుల పాయసం కదండి, అందుకని పెసరపప్పు ఫ్లేవర్ ఎక్కువ ముందుకు ఉండడం బాగోదు. అటుకుల పాయసం అంటే అటుకుల ఫ్లేవర్ ఎక్కువ ముందుకు ఉండాలన్నమాట. మా కేరళలో అయితే ఏ పాయసమైనా ఏంటి కొబ్బరి పాలతోనే చేస్తారు. కొబ్బరి పాలు అంటే ఫస్ట్ పాలు, సెకండ్ పాలు అలాగ తీస్తారనమాట. సో అలాగ చేసిన పాయసాలే ఎక్కువ వాడుతారు. ఒక సేమియాకి మాత్రమే అండి కేరళలో మిల్క్తో చేసేది, కానీ ఆంధ్రాలో నేను ఇట్లాగే ఎక్కువ ఇలాగే చేస్తున్నాం అనమాట. ఈసారి ఆ పాయసాలు కూడా చేసినప్పుడు మీకు చూపిస్తామండి. మన పెసరపప్పు రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ పెసరపప్పు తీసేసుకొని ఈ అటుకుల్లో కలుపుకొని చక్కగానే కలుపుతూ ఇప్పుడు మనకి పక్కన ఉండే ఆల్రెడీ బాయిల్ అయిపోయిన పాలు ఉంది కదండి, 1/2 లీటర్ మిల్క్ అన్నాను, దానిలో 1 కప్పు వాటర్ చేసి బాయిల్ చేసామన్నాను కదండి, ఆ పాలు ఇందులో పోసుకొని బాగా మంచిగా కలపాలండి. కలుపుతూ అడుగు మాడకుండా, అసలు మీరు ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో ఏ వంటలు చేయకూడదు, లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. ఒక 5-10 నిమిషాలు అవుతుంది అంతే, కానీ తొందరగానే అయిపోతుంది. నేను ఇక్కడకైతే 1/2 కప్పు పంచదార అయితే తీసుకుంటున్నామండి. కొందరైతే కప్పుకి కప్పు తీసుకుంటాం, కానీ అది చాలా షుగర్ ఎక్కువగా ఉంటుందండి, అంత తినలేము. ఇక్కడైతే 1/2 స్పూన్ ఎలాచీ పౌడర్ వేస్తున్నామండి. మన కన్సిస్టెన్సీ మంచిగానే చక్కగా కలిసిపోయింది చూడండి. మనకి అటుకులు కనిపిస్తుంది, లేకపోతే మొత్తం ముద్దలా అయిపోతే అస్సలు బాగోదండి. అటుకులు పులుకులుగా కొంచెం కనిపించాలి, అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు కొంచెం చిక్కగా అనిపించింది అనుకోండి, మీరు ఎప్పుడు ఇంకొక పొయ్యి మీద పాలు పెట్టేసుకొని ఆ పాలు కలిపేసుకొని కన్సిస్టెన్సీనే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు.
చాలా స్వాదిష్టమైన ఎంతో రుచికరమైన మన అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. భగవంతుడికి సమర్పించి కృష్ణుడికి మీ కోరికలన్నీ చెప్పేయండి. అటుకుల పాయసం పెట్టగానే కృష్ణుడు మీ కోరికలన్నీ తొందరగానే తీరుస్తారు. అలా తొందరగా తీర్చే వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.